వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని తన మార్కు ఆవేశంతో టీడీపీ నేతల మీద ఆయన బూతులతో రెచ్చిపోయి మాట్లాడినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొడాలి నానిని ఉద్దేశించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి తన మార్క్ ఆవేశంతో బూతులతో టీడీపీ నాయకుల మీద ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా? జగన్మోహన్ రెడ్డి అలాంటి వార్నింగ్ ఇచ్చాడు అని అన్నప్పుడు గత 5 ఏళ్ళుగా ఏం చేశాడో నాకు అర్థం కావట్లేదు. 5 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళు వాగుతూనే ఉన్నారు కదా, దాని మూలాన ప్రజల్లో అగైనిస్ట్ వెళ్తుంది, ప్రజల్లో తెలుగుదేశంకి సింపతి పెరుగుతుంది. అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్స్ వల్లే వైసీపీ మీద వ్యతిరేకత వచ్చింది, అందుకే వైసీపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికే వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తూ కొంతమంది వైసీపీ ఫైర్ బ్రాండ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్లే వైసీపీ ఓడిపోవాల్సి వచ్చిందంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన కానీ అలాగే మరికొంతమంది కూడా మాట్లాడుతూ వైసీపీలో ఈ ఫైర్ బ్రాండ్స్గా పేరున్నటువంటి కొడాలి నాని గారు, అలాగే వల్లభనేని వంశీ గారు, రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇలా పేర్ని నాని గారు, ఇలా రకరకాల పేర్లు చెప్పి వీళ్ళ వల్లే అంబటి రాంబాబు గారు, వీళ్ళ వల్లే వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది, వైసీపీ మీద వ్యతిరేకత ఏర్పడింది ప్రజల్లో అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అనిల్ కుమార్ యాదవ్ కూడా దాని మీద స్పందిస్తూ ఒకవేళ నిజంగా మా నోటి దురుసు వల్లే ప్రజలు మమ్మల్ని ఓడించి ఉంటే, మాకు ఓటు వేయకుండా ఉంటే మేము మా పద్ధతి మార్చుకుంటాం అంటూ కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే అసలు మాజీ మంత్రుల నోటి ధోల వల్లే వైసీపీ ఓడిపోయిందని జగన్మోహన్ రెడ్డి భావించాడా, అందుకే అటువంటి నోటు దురుసు ప్రవర్తన ఇక మానుకోండి అంటూ వైసీపీలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్స్కి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడు అనేది అయితే బయట ఓ టాక్ నడుస్తుంది, కానీ అది ముందెందుకు గ్రహించలేకపోయాడు అనేది నేను అంటున్నా. సో ఆయన ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు దీని పరిణామం ఎలా ఉంటుంది, రేపు పొద్దున వీళ్ళు మాట్లాడే మాటలు ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచన అయితే ఉండాలి కదా. సరే, వారం రోజులు కామ్గా ఉన్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ రోజా మాట్లాడటం స్టార్ట్ చేసింది, మళ్ళా కొడాలి నాని మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అబద్ధాలని ఎంత ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడైతే వాళ్ళ ప్రయత్నం అసలు ఇంకా ఎక్కడ ఆగట్లేదు. కొడాలి నానినో లేకపోతే వైసీపీనో జగన్మోహన్ రెడ్డినో టార్గెట్ చేసి ఎవరేం చేయలేరు, జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు అంటూ నిన్న కొడాలి నాని గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీకి మీ వల్ల నష్టం జరిగింది, ఇక మీదట ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఆ రకంగానే వార్నింగ్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డిలో మార్పు మొదలైందా? అసలు ఏం జరిగింది? అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక పార్టీని సపోర్ట్ చేసే విధానం ఉంటుంది, కాదనట్లేదు, చేసుకోవచ్చు, కానీ కక్షగా మాట్లాడటం అంటే అవతలని పర్సనల్గా అటాక్ చేయటమే కానివ్వండి, దాని అన్నిటి మూలన ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అనేది ఇప్పటికైనా గుర్తించాడు, సంతోషించాల్సిన విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత భారీ ఓటమి చవి చూస్తే కానీ దీని సారాంశం ఆయనకు అర్థం కాలేదేమో అనిపిస్తుంది. దానికి ఇప్పుడు మనం చూస్తే మనం రోజాను కూడా చూసుకుంటుంటే తను మాట్లాడే మాటలు 2 నాలుకలు. సరే, ఒకసారి వచ్చింది 3 men కమిటీ వేసామన్నది, దాని తర్వాత మేము అప్పుడే జగనన్నకి ఎక్కడ ఇల్లుంటే బాగుంటుందని ఆలోచించి దానికోసం మేము రుషికొండని సెలెక్ట్ చేయడం జరిగింది, అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం జరిగిందని చెప్పింది. సరే, నువ్వు చెప్పినది నువ్వు ఒకే దాని మీద స్టాండ్ అయ్యి ఉండాలి కదా, కానీ అక్కడ లేదు. మళ్ళీ వెంటనే వచ్చేసి మేము అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కట్టాలనుకున్నప్పుడు అలాంటి ఇవి మేము కట్టాము అని చెప్పింది, ఆ స్థాయిలో మేము కట్టాము అని అంది. అంటే నీ నోట్లోనే 2 రకాల మాటలు వస్తున్నాయి కదా, అది అప్పుడు ఏది నమ్మాలి ప్రజలు?
అంటే ఒక 6 నెలల ముందు అది చెప్పావు, ఇప్పుడు 6 నెలల తర్వాత ఇది చెప్తున్నావు అంటే ఎలా నమ్మాలి? నువ్వే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నావు, మళ్ళీ అవతల పార్టీ మీద నిందన మోపడానికి ట్రై చేస్తున్నావు, కావాలనే వాంటెడ్లీ వాళ్ళని ఇరికించాలి, ఏదో ఒకటి మాట్లాడాలనే దానికంటే వాళ్ళకి మాట్లాడే మాటల్లో ఒక లాజిక్ కానీ ఒక బేసిక్ తీసుకొని, అంటే వీళ్ళ పాయింట్ని గురించి దాని గురించి చెప్పాలి అనే ఇష్యూ లేదు. ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు చెప్పిందే నిజం అనుకోవాలి. 6 నెలల క్రితం మాట ఇంకొక నెల తర్వాత అయినా కూడా మాట మార్చేస్తారు. సో అలాంటిది ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? వీళ్ళు నోటి దురుసుతనం మూలాన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? 3 నెలల క్రితం ఇదే నోరు కదా ఒక విషయం చెప్పింది, నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకోటి మార్చేశారు అనేది అనిపిస్తుంది. సో కొడాలి నాని మటుకు ఇప్పుడు అంటున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఫర్నిచర్ అని మాట్లాడుతున్నాడు ఫర్నిచర్ గురించి. కానీ అదే ఫర్నిచర్ 2 లక్షల రూపాయల వర్త్ కూడా చేయని ఫర్నిచర్ కోసం కొడాలి ఫర్నిచర్ కాస్ట్ ఎంతో చెప్పండి విసిరేస్తాం అన్నట్లుగా నిన్న కొంచెం దురుసు స్వభావంతో ఆయన మాట్లాడినట్లుగా కనిపించింది అంటూ కొన్ని వార్తలు అయితే రాస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా ఓడిపోయినప్పటికీ ఆ దురుసు స్వభావం అనేది కొడాలి నానిలో పోలేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏమన్నాడు, ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడాడు దాన్ని. ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడు, నువ్వు అదే 2 లక్షలకి కొడెల శివప్రసాద్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? ఆయన ఇచ్చిన లెటర్ని కూడా మీరు దాచేసి ఆయన మీద కేసులు పెట్టి 3 స్టేషన్లో కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలన్నంత ఆత్రంగా తిరిగారు. అది 2 లక్షలు కూడా చేయని ఫర్నిచర్. సో ఆయన డబ్బులు కట్టిస్తానన్నాడు, లేకుండా ఉంటే మీరు తీసుకెళ్ళమని చెప్పి ఒక లెటర్ పూర్వకంగా కూడా మీకు ఫిర్యాదు తెలియజేస్తేనే, అంటే ఆయన తెలియజేసే వరకు కూడా ఆ ఫర్నిచర్ ఉందనేది మీకు తెలియదు. కానీ ఆయన న్యాయబద్ధంగా స్వచ్ఛందంగా ఆయనే చెప్పారు మీకు, కానీ మీరు దాన్ని రివర్స్ తీసుకొని ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి చూసారు. అంటే వాళ్ళ దాకా వస్తే ఒకటి, ఇక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర గుర్తించారు, దొంగను కనిపెట్టారు. ఇక్కడ వాళ్ళేం చెప్పలేదు ఫస్ట్ వీళ్ళు కనిపెట్టిన తర్వాత వాళ్ళు బయట వచ్చారు. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి కొడెల శివప్రసాద్ గారికి జరిగిన ఇన్సిడెంట్కి చాలా తేడా ఉంది ఇక్కడ. సరే ఇక్కడ ఈయన సెట్టే వేసేసాడు, ఏకంగా ఇంటికి వేసేసి దానికి కూడా అద్దెలు వసూలు చేశాడు. సో ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు ప్రజలు ఆలోచించరా? ఒరే దుర్మార్గులారా, మీరు ముందు నుంచి ఇట్లాంటివన్నీ చేశారా, ఈరోజు మాకు తెలుస్తున్నాయనేది ఆలోచన రాదా? అంటే ఓడిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వచ్చే విషయాల్లో ఇప్పుడు ప్రజలకు అందరికీ తేటతెల్లమైంది. ఇంతటి దుర్మార్గాలు, ఇన్ని రకాల స్కాములు, ఇన్ని రకాల రాష్ట్రాన్ని ఇంత రకంగా దోచుకు తిన్నారనేది ఇప్పుడు బయట రావటం జరిగింది. సో వీటికన్నిటికీ ఈ మళ్ళా ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇవి మాటలు, ఈ చేష్టలు ఇవన్నీ ఉంటే ప్రజలు ఎక్కడికి మర్చిపోరు. మళ్ళా ఇప్పుడు 11 ఉంది, ఆ 11 మళ్ళా 1 అవుతుందో లేకుండా ఉంటే అది కూడా రాదో కూడా తెలియదు. సో వాళ్ళ వైఖరి మారినప్పుడు ప్రజల్లోకి తిరగలేరు. తిరగాలనుకున్నప్పుడు అంటే 11 ఉంటాయో 1 ఉంటుందో అంటే మిగతా 10 మంది లాగేస్తారా మీ కూటమి? నేను చెప్పేది అది, అంటే కూటమి కాదు, ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అది కూడా ఉండదు అని అంటున్నాను. ఎందుకంటే ఇదే ద్వారానే మాటలు మాట్లాడేదాన్ని ప్రతిదీ. అంటే ఒక్క విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తాడు. ఆయన అబద్ధాలు కూడా ఎంత నమ్మబలుకుతాడో, ఎంత అమాయకంగా చెప్తాడో, ఆయన చెప్పే అమాయకంతో ప్రజలు కూడా అమాయకులు అనుకునేటట్టు ఆయన మాట్లాడతారు. సరే, ఆ అమాయకత్వంతో నటించే నటన ప్రజలు నమ్మట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు ఇలా నోటి దురుస్తోనూ వాళ్ళు మాట్లాడే మాటలకు పొంతన లేకుండా మాట్లాడటం కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మేము 10 మందిని లాగేసేయాల్సిన అవసరం మాకెందుకండి, మాకు అంటే 11 మందిలో ఒక్కరే మిగులుతారు అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ పార్టీ మారేటువంటి యోచనలో ఉన్నారా? లేదంటే పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా లాగేటువంటి అలాంటిది ఏమీ లేదు. అలాంటి అవసరం తెలుగుదేశంకి లేదు. వాళ్ళు పార్టీలు మారాలనుకున్న వాళ్ళు మారుతారు. నేను అనేది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళినా వాళ్ళ ద్వారాని మారకపోతే ఆ మాత్రం ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశం లేదు, ఆ 11 మంది కూడా గెలిచే అవకాశం లేదని చెప్తున్నాను. వాళ్ళు ఈ లోపలే మారిపోతారని అంటే అది వాళ్ళ ఇష్టం. అది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆపలేనప్పుడు అపోజిషన్ పార్టీ మాకేం సంబంధం, వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తే మాకేంటి బాధ? సో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఏ పార్టీలకైనా వెళ్ళిపోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ ఇదే నోటి దురుసు, ఇలాంటి మాటలే మాట్లాడితే ఈ 11 కూడా పోయి 0 అవుతుంది, లేకుంటే 1 ఉంటుందో అని అంటున్నా. సో 1, 0 కాదు మీరు లెక్కేసుకోవాల్సింది, 0, 1 అవ్వచ్చు, లేకుంటే ఆ 1 కూడా తీసేస్తే 0 అవ్వచ్చు. అది